నమస్తే శ్రీ కృష్ణాయ నమః. ఈరోజు జూలై 13, 2025 ఆదివారము. అనగా ఈరోజు బోనాలు జరిగి అంటే మూడవ ఆదివారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి తదియ రాత్రి 1:01 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. వర్జం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:50 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:25 నుంచి రాత్రి 10 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు హ్యూమన్ సంబంధించి అంటే హెచ్ఆర్కి సంబంధించి కానీ లేదా ఆర్ట్స్ రంగాలలో చదువుతున్న వాళ్లకు విశేషమైన ఐడెంటిఫికేషన్ రావడంతో పాటు మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకున్నారో ఆ గోల్స్ని రీచ్ అయ్యేందుకు ఈరోజు మంచి అవకాశము. ఆ దిశగా ప్రతి విద్యార్థి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణ సూచనలు కూడా గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు, తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ లాభాలు కూడా మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వరి, గోధుమ సాగుకు ఇది చాలా శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గుండె సంబంధిత ఆపరేషన్స్ అయిన వారు కానీ అలాంటి సమస్యలు ఉన్నవారు కానీ ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొబ్బరి నీళ్లు కనుక తాగినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. వాహన యోగం కూడా మీకు కనిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పూజ చేయడంతో పాటు తేనె కలిపిన పాలను కనుక నివేదన చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సైన్స్ ప్రాజెక్ట్స్లో విజయాన్ని సాధిస్తారు. టీచర్ల నుండి ప్రోత్సాహం అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే అధికారులలో మీకు ఎదుగుదల కనబడుతుంది. అంటే మీరు ఏదైతే జాబ్స్ చేస్తున్నారో అధికారపరమైన జాబ్స్లో ప్రమోషన్స్ రావడం కానీ కేడర్ పెరగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాంట్రాక్ట్లను కొత్త పద్ధతిలో కనుక ప్రవేశపెట్టినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ సంబంధిత లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల మీద నాసిరకం పురుగుల మందుల యొక్క ప్రభావము మీకు చాలా స్పష్టంగా కనబడుతోంది. గతంలో మీరు తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని పురుగు మందులు చవకవి వాడడము లేదా అంటే ఎక్స్పైరీ అయిపోయిన మందుల తాలూకా ఇది వాడడము జరిగినట్టయితే కనుక ఆ యొక్క కక్కుర్తితనము మీకు ఇప్పుడు నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి ఆరోగ్యకరంగా చూసినట్టయితే షుగర్ పేషెంట్స్కి, మధుమేహ గ్రస్తులకు నియంత్రణ మీ యొక్క ఫుడ్ మీద కానీ లేదా మీ యొక్క అలవాట్ల మీద కానీ జాగ్రత్తలు పెట్టే ప్రయత్నం చేయండి. తీపి పదార్థాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల శుభకార్యాలకు సంబంధించిన డిస్కషన్స్, చర్చలు సాగుతాయి. కానీ శుభకార్యాలు చేసేది మాత్రము ఈ సమయంలో కాదు. అయితే పరిహారంగా సూర్యగాయత్రి జపం చేసుకోండి. ఎరుపు రంగు పువ్వులను ఏదైనా దేవాలయంలో సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక క్యాంపస్ సెలక్షన్స్లో అవకాశాలు వస్తాయి. వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. మీ జూనియర్లకు మీరు మార్గనిర్దేశకులుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక డేటా అనలిటిక్స్, ఐటీ రంగాలలో మంచి అవకాశాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ సమయానికి అందుబాటులోకి రావడము, ప్రాజెక్ట్స్ కూడా మీకు సమయానికి రావడము, పూర్తి చేయడం కూడా
జరిగే అవకాశాలు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రెగ్యులర్ బిజినెస్ లావాదేవీల్లో ఆదాయం వస్తుంది. ధనపరమైన అంటే డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసినట్టయితే కొంత నష్టాన్ని నుంచి దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొత్త ప్రాజెక్ట్స్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. నిరాశ పడే ప్రయత్నం చేసుకోకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గోధుమకు సంబంధించి, బీన్స్‌కు సంబంధించిన పంటలు మీకు అనుకూలతను ఇస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గనక మానసిక ఒత్తిడి తగ్గే ప్రయత్నం చేసుకునేటట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు రావడం కానీ, ఇబ్బందులు రావడం కానీ జరిగి ఉంటే అవి సమసిపోయి అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. పరిహారంగా అమ్మవారి లలిత అమ్మవారి త్రిశతి పారాయణ చేయడంతో పాటు అమ్మవారికి కుంకుమ పూజ కనుక చేసుకున్నట్టయితే మరిన్ని విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.